రాత్రంతా చక్రి మహా గురించి ఆలోచిస్తూ గాల్లో తేలిపోతూ ఉంటాడు. మహా తన కోసం ఎదురుచూస్తూ ఉండడం, కేశవ నిన్ను తను ప్రేమిస్తుందేమో అని చెప్పిన విషయాన్ని తలుచుకుంటూ సంబరపడిపోతూ ఉంటాడు. ఇక ఉదయాన్నే లేచిన తర్వాత మహాలక్ష్మిని పొగిడేస్తూ ఉంటాడు చక్రి. కన్నాని బాగా చూసుకున్నారు, నా కోసం ఎదురు చూశారు అని చక్రి అనేసరికి మా అన్నయ్య నాన్న మళ్ళీ ఏమైనా చేసి ఉంటారా అని కంగారు పడ్డాను అంతే అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటుంది మహాలక్ష్మి. చక్రి పరుగు పోయిందని కన్నవ కేశవ పగలబడి నవ్వేస్తూ ఉంటారు. ఏంట్రా వీడి మీద ప్రేమ పెరిగింది అని అనుకున్నా అని కేశవ నవ్వేస్తాడు. నీది మంచి టేస్ట్, ఆవిడిది బ్యాడ్ టేస్ట్ కాదు అని కేశవ కామెడీ చేస్తాడు. ఇక తరువాత మహా చక్రి ఇద్దరూ కూడా కారులో వెళ్తూ ఉంటారు. చక్రి ఏం మాట్లాడకుండా సైలెంట్గా చిరాగ్గా ఉంటాడు. ఏమైంది, ఎందుకు అలా ఉన్నారని తన స్టైల్లో మహా అడుగుతుంది. నా మీద కోపమా అని మహా అడిగేసరికి మీరెవరో నేనెవరో కదా, మీ మీద కోప్పడే హక్కు నాకెక్కడిది, మీరు నా కోసం వెయిట్ చేశారు కానీ మీ వాళ్లకు భయపడి ఆలోచించాను అన్నారు కదా అని చక్రి అంటాడు. అవునండి, మా వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు, మిమ్మల్ని మళ్ళీ ఏమైనా చేసి ఉంటారేమోనని కంగారు పడ్డాను. ఈ మధ్య మా ఆదిగాడు కూడా ఓవరాక్షన్ చేస్తున్నాడు అని మహా అంటుంది. మా నాన్న నన్ను ఇంటికి తీసుకుని వెళ్తారని మీకు ముందే తెలుసు కదా అని మహా అడిగేసరికి పందెం వేసింది నాతోనే కదా అని చక్రి అంటాడు. మరి నాతో వచ్చి ఆ సాహసం ఎందుకు చేశారు, మీకు భయం వేయలేదా అని చక్రిని మహా అడుగుతుంది. మీ కళ్ళల్లో ఆనందం చూడ్డానికి అని చక్రి చెప్పడంతో మహా లుక్ ఎమోషనల్గా మారిపోతుంది. మీ నాన్నగారు వచ్చారని తెలియడంతో ఎంతో సంతోషించారు, ఆ సంతోషం దూరం చేయొద్దని చెప్పలేదు, ఏదైతే అదయ్యిందని మీతో పాటు వచ్చా, ఇలా చేస్తారని అనుకోలేదు అని చక్రి అంటాడు. మీరు ఇకపై జాగ్రత్తగా ఉండండి అని మహా అంటుంది.